పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన ప్రార్థన చేయ నన్ను విసిరేయక చారపై ఉంచావా నీకిష్టమైన ప్రార్థన చేయ నన్ను విసిరేయక చారపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా శ్రీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా శ్రీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవా హృదయము నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా నా మదిని కోవెలలో మరచిపోవయ్యా నా రుచిని రారాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలలో మరచిపోవయ్యా నా రుచిని రారాజుగా నిలిచిపోవయ్యా నడు భయపడను నేను ఎవరికి నడు భయపడను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నాకు మార్గములో ఉపదేశములో ఆలోచనలు
నాశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే. రక్తముచే కడగబడినందున నేనెందుకని నీ భక్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఈ పరిచర్యలో తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో దేవుడు తన పరిశుద్ధాత్మ విడుదల చేసి తానే మనతో మాట్లాడేలా మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యనటువంటి గిరి కుమారి గారు ఇది సందేశం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. దేవుని యొక్క మాటలు దేవుడే మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారైన ప్రభువాని స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకర స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం నిత్యుడు తండ్రి స్తోత్రం సమాధానకర్త నీకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మానవులు స్నేహ దేవుడు సర్వ సైన్యములు కదపతే యెహోవా నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువాని పొందున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా తమ కుటుంబంలో తండ్రి ప్రభా మేమందరం ఇక్కడ చేరుకునే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా నీ సిలువ అనుకోవటంలో తండ్రి ఈ గృహ కూడికలో ప్రభా తండ్రి మేమందరం నేను సూచించి ప్రార్థించుండగా ప్రభా మా అందరికీ తోడుగా ఉండమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. అయా గృహాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నూతన గృహంలో తండ్రి నైనా మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎంతగానో మరి దీవించి ఆశీర్వదించారు ప్రభా. వాళ్ళకు తండ్రి కష్టాలతో ఎంతగానో మరి దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి ఎన్నో విధాలుగా తండ్రి బిడ్డలు తండ్రి నైనా మీ యొక్క మేలులతో తండ్రి మీ కృపలతో నింపారేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క విషయం బట్టి నాయన అన్ని విషయాలు మీకు కృతజ్ఞత మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నీ వందనాలు వచ్చిన బిడ్డల్ని మనవల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. వాళ్ళ పనులు మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. అన్ని విషయాల్లో సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఇక్కడ రాలేని బిడ్డలందరినీ ప్రభా సకాలంలో తోడుకొని తీసి కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా దైవ జనులు ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా బిడ్డ నిలబడి మీ తండ్రి కుటుంబము నిర్మించుకున్నటువంటి యొక్క నూతనమైనటువంటి గృహంలో మనందరినీ కూడా సంఘాన్ని ప్రేమించి పిలిచి మరి ఈ విధంగా ఈ యొక్క ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబస్తులందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా ఈ యొక్క 40 దినాల శ్రమ దినాల్లో యేసు ప్రభు పడిన శ్రమల్ని మరి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మరి ఆ యొక్క స్థలాల్లో మనం చేరుకుంటున్నాము. ప్రభువు మరి వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ మరి వారి యొక్క ప్రార్థన కూడికలు కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మరి అంతకన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మరి మానక ఈ యొక్క కూడికలకి హాజరవుతున్న మీ అందరికీ కూడా ప్రభునామాలో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మరి ఎక్కువగా ఈ రాబోయే దినాల్లో దీవెనలతో ఆశీర్వాదాలతో
మిమ్మల్ని నింపాలని నేను కోరుకుంటున్నాను. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ సమయము వృధాగా పోదండి. ప్రభు సన్నిధిలో గడిపినటువంటి సమయము ఇది దేవుని యొక్క కవిలలో లెక్కింపబడుతుంది. ఎంతగా మన దేవుని సన్నిధిని ప్రేమిస్తామో మరి దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తాడు. మరి దేవుని ప్రేమిస్తున్నాం కనుక మరి ఆయన సన్నిధిని మనం కోరుకుంటూ ఈ స్థలాల్లో మనం ఈ విధంగా కూడుకుని ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ కుటుంబస్తులతో కలిపి మరి కుటుంబం అంతా కూడా మరి దేవుడు చేసిన మేలుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి రూతు గారికి ఇచ్చినటువంటి యొక్క సంతానం అంతా బిడ్డలు మరి ఆ కుమారుడిని ప్రభు వారిని బహుగా దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మేలును బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ మన సంఘాన్ని పిలిచి ఈ విధంగా కూడికను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇది ఎంతో మంచి విషయం. ప్రభువుకు కృతజ్ఞతలు తెలపడం అన్నది మన జీవితంలో మనకి ఏ మేలు జరిగినా దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మరి మొన్నటి దినాన్ని కూడా మనం ఇదే మరి జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట మన బాధ్యత అనేసి మనం చెప్పాం కదండి. ఇది నిజంగానే బాధ్యత కాదు, ఇది మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తామో దేవుడు మనకి మరి తిరిగి ఇన్ రిటర్న్లో మేలుని చేకూర్చేటువంటి మన దేవుడు. మరి లోకంలో మరి మిగతా దేవుళ్ళు చెవులుండి కూడా వినరు, నోరుండి మాట్లాడినటువంటి దేవుడు. మన దేవుడైతే సజీవుడైనటువంటి దేవుడు, మన అంతరంగాలను తెలిసినటువంటి దేవుడు, మన అవసరతలను గుర్తెరుగుతున్నటువంటి దేవుడు, సమయానుకూలంగా మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దీవెని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మరి దేవునికి చెల్లించబద్ధులమై ఉన్నాము. మరి ఈ యొక్క రూతు గారి కుటుంబం నిజంగానే కృతజ్ఞత హృదయంతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో సంతోషంగా మనలందరినీ కూడా ఆహ్వానించారు. నిజంగా సంతోషకరమైనటువంటి సమయము. మరి ఈ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు వారి జీవితాల్లో జరిగిన మేలుని బట్టి కూడా వారు కూడా కృతజ్ఞతలు చెల్లించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారంటే దాంట్లో ఒక్క వ్యక్తి గురించి మన దినం జ్ఞాపకం చేసుకుని మరి కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. మనము బైబిల్ నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపినటువంటి ఒక స్త్రీ, మనందరికీ తెలిసినటువంటి ఆ స్త్రీ అబీగయలు. అంటే చాలా మంది ఈమె గురించి వినే ఉంటారు. అలాగే శ్రేల కూడికల్లో కూడా ఈ అబీగయల గురించి తెలుపుతూ ఉంటారండి. చాలా మరి మంచి విషయమే అయినప్పటికీ కూడా ఈ దినాన్ని దేవుని యొక్క ఏర్పాటు ఏమో తెలియదు, కానీ ఈ అబీగయల గురించి కూడా తెలుసుకోవాలని మరి మీరైతే స్త్రీల కూడికల్లో వింటూ ఉంటారు. పురుషులుగా మేము ఎక్కువగా ఈ యొక్క మాటలు విన్నాం. ఎప్పుడో 1-2 సార్లు మాత్రమే ఈ అబీగయల గురించి మేము విన్నాం. దేవుని జనులు దైవజనులు తెలియజేస్తున్నప్పుడు మాటలను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 1-2 వచనాల్లో సమూయేలు మృతుబందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతను చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివాసంలో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యముకు వెళ్ళెను. కర్నూలులోని మయోనునందు ఆస్తి గలవాడప్పుడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్నూలులో తన గొర్రెల వచ్చి కత్తిరించుటకై పోయిచుండెను. చాలా అండి, ఇక్కడ మిగతా కూడా ఉన్నాయి, కానీ మరి ఇతని గురించి చాలా చక్కగా రాయబడ్డది. ఎవరండి? అబీగయలు యొక్క భర్త నాబాలు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇతడు ఆస్తి గలవాడంట అంటే అక్కడ కాపురం అంటున్నాడంట మాయోనందు. అతడు బహుభాగ్యవంతుడని ఉందండి. అంటే ఆస్తి గలవాడు, మరి భాగ్యవంతుడు అంటే సరిపోని అంటే బహుభాగ్యవంతుడు అంటాడు. అంటే చాలా ఆస్తి అతనికి ఉందంటండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి గురించి కూడా ఎవరండి? బహుభాగ్యవంతుడు అనేసి ఉంటుందండి అండి. అలాగే ఇక్కడ ఏమున్నాడంటే తన గొర్రెలు బొచ్చు కత్తిరించుడికి అతనికి ఏమున్నాయంట? గొర్రెలు, మేకలు, మందలు అనేకమైనటువంటివి ఉన్నాయండి. ఈయన బహుభాగ్యవంతుడు అంటే యోబు గారు కూడా అలాగే ఉన్నాయి అంటే చాలా ఆస్తిపరుడు. ఆయన కూడా గొర్రెలు, మేకలు, మందలు ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడు యోబు కూడా మనకు తెలుసు. అండ్ ఇతను బహుభాగ్యవంతుడు అంట. మరి ఇతని యొక్క భార్య అబీగయలు అని ఉంది అండి. ఇంత
భాగ్యవంతుడైన వాడికి ఒక మోటుతనం ఉందంట, తెలుసు కదా. నాబాలు అంటే ఒక మోటువాడు అంటండి అతడు. అటువంటి వ్యక్తికి దేవుడు మరి ఇంతగా మరి ఆస్తి ఇవ్వడానికి కారణం ఏంటో తెలియదు, కానీ ఆయన బహు భాగ్యవంతుడు అని అన్నాం. మనం వింటున్నాం కదా, మనకు తెలుసు కదండి, చాలాసార్లు విన్నాం కదా ఈ యొక్క నాబాలు గురించి. నాబాలు చాలా బహు భాగ్యవంతుడు, గొర్రెలు మేకలు మందలు ఉన్నాయి. మరి చాలాసార్లు వాక్యాలు వింటున్న వారికి ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏంటంటే ఈ నాబాల్ అనే వ్యక్తి ఇంతకీ అన్యుడా క్రైస్తవుడా? నాబాల్ అనే వ్యక్తి బహుభాగ్యవంతుడు అండి, క్రైస్తవుడు, ఇంకెవరు? అన్యుడు. అందుకనే మనం ఈ అబీగయలు గురించి చెప్తాము, ఈ అబీగయల గురించి చేస్తాను. కాలేబు సంతతి వాడండి ఈయన అని కింద చదివితే 3వ వచనంలో ఆఖరు మాటలు అక్కడే ఉందండి. ఈయన నాబాల్ అనేటువంటి వ్యక్తి మోటువాడు అండి, మొరటవాడు అనమాట. ఈయన కాలేబు వంశం వాడు. కాలేబు వంశం వాడు అంటే క్రైస్తవుడు కదా. కాలేబు మరి ఎంతో నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి కాలేబు అండి. అటువంటి సంతతిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ నాబాల్ అనేటువంటి వ్యక్తి. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క నాబాలు, దేవుని యొక్క బిడ్డ. కానీ ఇతను ఏంటంటే మొరటివాడు అనమాట అండి. ఇతను యొక్క భార్య అబీగయలు, కింద 3వ వచనంలో అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు అండి. ఈ స్త్రీ సుబుద్ధి గల స్త్రీ అంటండి ఈవిడ అండి. ఈవిడికి మంచి బుద్ధి ఉందన్నమాట. ఇంత మొరటు ఆయనకి భార్యగా ఎవరున్నారంటే సుబుద్ధి గల భార్య ఈయనకి ఉందండి స్త్రీ. ఈయన సుబుద్ధి గల భార్య రూపసి అండి రూపవసి. ఇతను నాబాలు ఎంత మొరటోడుగా ఉంటున్నాడనంటే మరి భార్యకి తప్పకోకుండా కుటుంబంలో కొన్ని శ్రమలు ఉంటాయండి అంటే మొరటంతో కాపురం చేస్తున్నటువంటి భార్యలకి తెలుసు ఎలాగ వాళ్ళు ఉంటారన్న విషయం అన్నది. అంటే ఈమె కూడా మరి ఆ మొరటంతో కాపురం చేస్తూ అనేకమైనటువంటి శ్రమల్ని పొందుతూ ఉంటుందండి. 3వ వచనం మళ్ళీ చెప్తారండి ఒకసారి ఎవరైనా. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి కూడా అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడు కూడా అంటుంది. అతడు కాలేబు సంతతి వాడు. చూడండి ఇక్కడ నాబాలు గురించి మరొక మాట వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే దుర్మార్గుడు అంటండి. అటువంటి దుర్మార్గుడు యాక్చువల్గా ఇతను ఎవరండి? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కానీ ఇతను మొరటవాడు, దుర్మార్గుడు అంట. మరి ఇతనికి భార్యగా ఉంటున్నది అబీగయలు. ఈమె సుబుద్ధితో తన కాపురాన్ని చేస్తున్న, మొరటాయంతో కాపురము చేస్తున్నటువంటి స్త్రీ ఈమె అండి. అప్పుడు ఒక సందర్భం జరిగింది, అదే కిందకి వెళ్తే నాబాలు యొక్క గొర్రెలు మందలు అండి అరణ్యములో ఉంటున్నప్పుడు మరి దావీదు తన మనుషులు అంటే పారాన్ అరణ్యంలో ఉంటున్నారండి. దావీదు సౌలు చేత పరమబడి వెళ్ళినప్పుడు ఆయన అరణ్యాల్లో ఉంటుండగా మరి ఈ యొక్క నాబాలు యొక్క గొర్రెలు మేకలు మందలు ఇవన్నీ నాబాలు యొక్క మనుషులు అక్కడ అదే అరణ్యంలో ఉంటున్నారండి, మేపుతున్నారు అనమాట. అంటే ఒక్కసారి గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకుని చెప్పాను కదా ఇంతకు ముందు, మరి ఒకసారి బయటికి వెళ్ళారంటే మళ్ళీ సాయంత్రానికి తిరిగి రారండి వాళ్ళు. ఇంకా రోజులు వాళ్ళు అదే స్థలంలో ఉండి అక్కడక్కడ ఎక్కడైతే మేత ఉంటుందో ఆ మేత దగ్గర గొర్రెల్ని మేపుకుంటూ అలాగే ఉంటారనమాట. అలాగే ఉన్నప్పుడు ఈ యొక్క నాబాలు యొక్క మనుషులు కూడా అలాగే ఈ గొర్రెలు మేకలను మందలన్నింటిని తీసుకెళ్ళి మరి అరణ్యాల్లోనూ అక్కడెక్కడ మేత ఉన్న దగ్గర అక్కడ మేపడం జరుగుతూ ఉంటుందండి. అలాంటి ప్రదేశంలో ఈ యొక్క దావీదు కూడా అదే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండడం, దావీదు యొక్క మనుషులు. ఎందుకంటే ఈయన సౌలు చేత తరమబడ్డాడండి. తరమబడి అక్కడ ఉంటూ ఇతను ఏం చేస్తున్నాడంటే దావీదు యొక్క మనుషులు
నాబాలు యొక్క గొర్రెలు అక్కడ ఉంటుంటే ఆ గొర్రెల్ని వేళ్ళు కూడా మరి కాస్తున్నారంటండి. అంటే ఆ గొర్రెలకి క్రూర మృగాలు వచ్చి తినకోకుండా దావీదు యొక్క మనుషులు నాబాలు యొక్క గొర్రెల్ని కాపాడుకుంటూ వస్తున్నాయంటండి. వస్తున్నారు వీళ్ళు. ఈ విధంగా అరణ్యంలో ఉంటున్నటువంటి దావీదు మనుషులు మరి ఆ విధంగా ఉంటున్న సమయాల్లో వారికి ఆహార కొరత ఏర్పడ్డదండి. అండి ఎవరికి? ఈ దావీదు యొక్క మనుషులకి ఆహారం లేదు ఆ అరణ్యంలోనండి. ఆహారం లేనప్పుడు వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే, ఎప్పుడైతే ఈ యొక్క దావీదు మనుషులు నాబాలు యొక్క గొర్రెల్ని మేకల్ని కాపలా కాసి ఉన్నారో దాన్ని బట్టి మరి నాబాలు దగ్గరికి వెళ్ళి తనకు ఆహారం ఇమ్మని అడగడానికి దావీదు తన మనుషుల్ని పంపించాడండి నాబాలు దగ్గరికి పంపించినప్పుడు అక్కడ మనం చూస్తాము. అప్పుడు నాబాలు ఏమంటున్నాడో చూస్తామండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10 వచనంలో దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు తమ యజమానుని విడిచి దాసులు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానులను నా గొర్రె బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరిగిన వానికి ఇస్తున్నా. చాలండి. ఇక్కడ నాబాలు ఏమంటాడంటే, దావీదు మనుషులు అక్కడ ఆహారం నిమిత్తం వచ్చి మరి నాబాలుని అడుగుతున్నప్పుడు ఏమంటాడంటే, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తమ యజమానిని విడిచిపోయిన దాసులు అనేక మంది ఉన్నారు. అండి యాక్చువల్గా దావీదు సౌలుని విడిచిపోయాడండి. విడిచి వెళ్ళలేదు దావీదు. అండి సౌలుని తరిమాడు. సౌలు తరిమితే దావీదు మరి అక్కడి నుంచి పారిపోయాడండి. యుద్ధం చేసి సౌలుని చంపాలంటే చంపగలడండి దావీదు. అంత శక్తి ఉంది, అంత దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉంది. గొలియాతుని చంపిన వ్యక్తి సౌలుని చంపలేడా? కానీ మరి అది చెప్పాను కదా, అభిషక్తిని ముట్టకూడదు, అభిషేకింపబడిన వాడిని చంపకూడదని అక్కడి నుంచి పారిపోయి పారాను అరణ్యంలోకి ఆయన వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి. ఇతనికి ఏం తెలుసు అసలు? నాబాలుకి ఏమీ తెలియనటువంటి జ్ఞానంతో ఏమంటున్నాడంటే, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవరండి. అంటే ఇతను నిజంగా దావీదు ఎవరో తెలియదు అనుకుంటా, యెష్షయి కుమారుడు ఎవరో తెలియదు అనుకుంటా. కానీ ఇతను ఇలా చెప్తున్నాడంటే, యజమానుడు విడిచిపోయిన ఈ విషయం తెలుసు, యజమాని దగ్గర నుంచి ఇతను వెళ్ళాడన్న విషయం తెలుసుండి ఈ విధంగా అడుగుతున్నాడండి, మాట్లాడుతున్నాడు. ఇతను మూర్ఖసుడు. ఎందుకంటే ఇతను దుర్మార్గుడును మొరటువాడైనటువంటి నాబాలు. అతని మాట కూడా అలాగే ఉంటుందండి. ఎవరో కొంత ఆహారం కావాలని వచ్చి అడుగుతుంటే వారికి సహాయం చేయడం పోయి అతను ఏమంటాడంటే, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, చాలా మంది దాసులు యజమానులను వదిలేసి వెళ్ళినటువంటి దాసులు ఉన్నారని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అంటే ఈ విధంగా చెప్తున్నంటే మరి ఆ యొక్క దావీదు మరి చెప్తూ ఉంటున్నారు, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు వధించిన పశు మాంసం. నాబాలు ఈ విధంగా చెప్తున్నాడు. వారికి ఇస్తున్నా అని కఠినమైనటువంటి మాటలు వాళ్ళతో చెప్తున్నాడండి. అంటే గొర్రెల బొచ్చు కత్తిరించి వాళ్ళకు వచ్చిన మాంసాన్ని నీకెందుకు పెడతాను అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ ఈయన యొక్క హృదయంలో ఏ విధంగా సహాయం చేసే బుద్ధి లేదన్నట్లుగా ఈ విషయం తెలుస్తూ ఉంటుందండి. అంటే ఈ విషయాన్ని ఎవరు చూసారంటే పనివారు చూసారంట. అక్కడ పనివారు చూసి మరి వాళ్ళు వెళ్ళి అబీగయలతో ఈ విషయాన్ని చెప్తారు. అమ్మ ఇదిగో దావీదు దగ్గర నుంచి మనుషులు మన యజమాని దగ్గరికి వచ్చి ఈ విధంగా వాళ్ళు సహాయం అడిగారు, ఆహారం లేకుండా వాళ్ళు బాధపడుతున్నారు. ఆహారం అడిగితే మన యజమానుడు ఎంత కఠినంగా మరి వాళ్ళకి సమాధానము చెప్పి ఉన్నాడు అనేసి వాళ్ళు ఏం చెప్తారంటే పనివారు మరి దీంట్లో సమూయేలు మొదటి గ్రంథము నాబాలు భార్యను అబీగయలుతో ఇట్లనెను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యాజమానుని కృష్ణ ప్రశ్నలు అడుగుడికై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యలో సంచరిస్తున్నంత సేపు అపాయం గాని నష్టం గాని మాకు సంభవించనే లేదు. మేము గొర్రెలను కాయల్సినంత సేపు వారు రాత్రి మొదలు మా చుట్టూ ప్రాకారంగా ఉండేది. చాలండి. ఇక్కడ పనివారు చెప్తున్నారండి. నాబాలు యొక్క పనివారు ఏం చెప్తున్నారంటే అబీగయలతోటి, నాబాలు యొక్క భార్య అయినటువంటి అబీగయలతో ఏం చెప్తున్నారంటే, అమ్మ దావీదు వారి యొక్క మనుషులు మేము అరణ్యంలో ఉంటున్నప్పుడు మన గొర్రెల మందలను మేము మేపుతున్నప్పుడు వారు మాకు ఎంతగానో సహాయపడ్డారు. క్రూరముఖాలు వచ్చి మన గొర్రెలను తినకోకుండా వాళ్ళ కాపలాగా ఉన్నారు, మాకు ఈ విధంగా సహాయం చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఉన్నంతసేపు మాతోటి మాకు ఏ విధమైనటువంటి అపాయము కానీ నష్టము కానీ వాటిల్లలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు
వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి పగళ్ళు అండి వాళ్ళ చుట్టూ ప్రాకారంగా ఉన్నారని అంటారు. ఏంటి ఇక్కడ నాబాలు మనుషులైతే వాళ్ళ గొర్రెలు మందలుండి వాళ్ళు నిద్రపోతున్నారండి, వాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు. కానీ దావీదు మనుషులైతే ఏం చేస్తున్నారంటే రాత్రి పగలు నిద్రపోకోకుండా నాబాలు యొక్క గొర్రెల్ని కాపలా కాస్తున్నారండి. ఏ యొక్క వన్యమృగాలు వచ్చి వాటిని తినేయకోకుండా ప్రాకారంలా ఉన్నారమ్మ వాళ్ళు దావీదు యొక్క మనుషులు అనేసి మనకు చేసిన మేలు ఇది అని మరి పనివారు చెప్తున్నారండి. పనివారికి ఉన్నటువంటి కృతజ్ఞత మరి ఈ యొక్క నాబాలుకు లేదు. యాక్చువల్గా మేలు పొందింది ఎవరండి ఇక్కడ అండి? మేలు పొందింది ఎవరు? నాబాలు మేలు పొందాడు. నాబాలు యొక్క మరి యొక్క గొర్రెలు వీటిలన్నింటినీ కూడా వీళ్ళ కాయడం వల్ల ఏ నష్టము జరగకోకుండా నాబాలుకు మేలు జరిగితే మేలు పొందిన వాడు కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఉన్న పనివారు కృతజ్ఞత కలిగి వాళ్ళు ఆవిడ మరి భార్యకి అబిగయల్కి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధంగా మరి పనివారికి ఉన్నంత కనీసం ఆ విధమైనటువంటి కృతజ్ఞత కూడా ఈ అబిగయల్కి లేనటువంటి పరిస్థితి. కఠినాత్ముడుగా ఉంటున్నాడండి. మేలు పొందుకున్నటువంటి నాబాలు మరి కృతజ్ఞత చూపించలేకపోయాడండి. మరి అక్కడ ఉన్నటువంటి పనివారు కృతజ్ఞత కలిగి ఉన్నారు కానీ మనసు వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే అక్కడ ఆహారం అదంతా కూడా అక్కడ నాబాలు ఇవ్వాల్సింది అనమాట అండి. ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క పనివారు నాబాలు భార్య అయినటువంటి అబిగయల్తో చెబుతున్నప్పుడు మరి ఆమె ఎంతో సుబుద్ధి గల స్త్రీ అని చెప్పానండి ఇందాక. అంటే కుటుంబంలో వచ్చినటువంటి డిఫికల్టీస్, ఈ సమస్యలు వచ్చినప్పుడు సుబుద్ధి గల స్త్రీ ఎలా ప్రవర్తిస్తుంది, ఇది నిజంగా చాలా కఠినమైనటువంటి విషయమే. భర్త అయితే మరొకడు చాలా కఠినాత్ముడు, సహాయం చేయడానికి అసలు ఇష్టపడడు, ఒక రూపాయి కూడా ఎవరికి సహాయం చేయడు. ఒకవేళ భార్య సహాయం చేస్తున్నా కూడా మరి ఆమెను తిట్టే విధంగా ఉండే భర్తలు కొంతమంది లేకపోలేదండి ఈ రోజుల్లో. అంటే అటువంటి భర్తకి సాదృశ్యంగా ఈ నాబాలు ఉంటున్నాడు. మరి సుబుద్ధి గల స్త్రీగా ఈమె మరి అబిగయలు ఉంటుంది. సుబుద్ధి గల స్త్రీ దొరుకుట మరి ఎంతో అరుదు అండి. అంటే అటువంటి వారు దొరకటం చాలా అరుదు అంటండి. అంటే 100లో కోట్లు ఒకడు ఉంటారు సుబుద్ధి గల స్త్రీలు. మరి కుటుంబాన్ని డిఫికల్ట్ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మరి ఏ విధంగా నడిపించుకోవాలన్నటువంటి జ్ఞానము, అటువంటి మంచి బుద్ధి కొంతమంది స్త్రీలకే ఉంటుందండి. ఆ బుద్ధి లేకే చాలా మంది ఏం చేస్తారంటే కుటుంబాలు ఇదిగో అల్లోకొల్లమై గందరగోళమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక్కడ అబిగయలు మరి ఎంత సుబుద్ధితో మరి ఏం చేసిందంటే సమూయేలు మొదటి గ్రంథము 25:18 వచనంలో చూడండి. 200 రొట్టెలను 2 ద్రాక్షపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేసిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గాతము మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చిందని తన పనివారికి ఆజ్ఞయించి గాతము మీద ఎక్కి కరువుల లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనిను. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏమీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను రక్తంగా కాల్చి వచ్చింది. ఉపకారమునకు నాకు అపకారం చేస్తున్నాడే అని అనుకొని అతను కొన్న వారిలో ఒక మగపిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయనుగాక అని ప్రమాణం చేసింది. అబిగయలు దావీదును కనుగొని గాతము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడ, ఈ దోషమును నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. చాలండి, ఇంతవరకు చూసారు కదా చక్కని మాటలు మనము చదివి ఉన్నాము. నాబాలు గురించి మరి అబిగయలు వచ్చి తెలియజేస్తున్నటువంటి మాటలు.
దావీదు మరి నాబాలు యొక్క మరి ఏ ఒక్క మగపిల్లను కూడా నేను బ్రతకనివ్వకూడదనేసి ఆయన సిద్ధమయ్యే అతని యొక్క మనుషులు 400 మంది అంటండి వాళ్ళని తీసుకుని మరి వాళ్ళని చంపడానికని బయలుదేరాడండి దావీదు యొక్క మనుషులు. అటువంటి సమయంలో ఈ అబీగయలు దావీదుని ఎదుర్కొనడానికి వెళ్ళిందండి. 200 రొట్టెలు మరి ఇంకా ఆహార పదార్థాలన్నీ గాడిద మీద వేసుకుని అవన్నీ తీసుకుని వెళ్ళి మరి దావీదును కనుగొని గార్తభావం మీద నుండి త్వరగా దిగి దావీదుకి ఏం చేసిందండి, సాష్టాంగ నమస్కారం చేసిందంటండి. సుబుద్ధి గల స్త్రీ అండి. ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా మనము యాక్ట్ చేయాలి అంటే ఆపద వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలన్నది అది సుబుద్ధి గల స్త్రీకి తడుతూ ఉంటుందండి. దేవుని యందు భయభక్తి గల స్త్రీకి ఈ యొక్క జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. వచ్చిన కష్టము వచ్చిన నష్టంలో నుంచి ఏ విధంగా బయటపడాలన్నది దేవుని జ్ఞానం కలిగినటువంటి స్త్రీలకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మరి ఇక్కడ అబీగయలు కూడా ఆ విధంగానే మరి బయలుపరిచి ఏం చేసిందంటే ఆవిడకు ఉన్నటువంటి మంచి బుద్ధితో మరి దావీదు దగ్గరికి వెళ్ళి ఎదుర్కొని ఆయనకి ఏం చేసిందంటే సాష్టాంగ నమస్కారం చేసిందంట. అంతేకాకుండా అతని పాదములను పట్టుకొని అండి ఇట్లని అన్ని చెప్తుంది, నా దోషము ఈ దోషము నాదని ఎంచును, ఇదిగో నా భర్త చేసిన ఈ యొక్క తప్పు నా తప్పుగా ఎంచు అనేసి దావీదుని ఎంతగానో బ్రతిమాలి ఆయన దగ్గర క్షమాపణ తీసుకుంటే దావీదు మరి ఆయనకి క్షమాపణ అబీగయలను బట్టి మరి ఆ యొక్క నాబాలను చంపుకోకుండా మరి క్షమించినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ విధంగా మనం కూడా సాయంకాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని దగ్గర మనం చేసే తప్పిదాలు అపరాధాలు ఏదైనా ఉంటే మనము క్షమించమని దేవుడిని అడిగితే తప్పకోకుండా మనకి క్షమాపణ దేవుడు ఇస్తాడండి. మనము పాపాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండకూడదని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మనము కనికరాన్ని పొందుతామంటండి. దాన్ని కప్పుకోకూడదంట పాపాన్ని. మరి అబీగయలైతే మరి తన యొక్క భర్త చేసిన పాపాన్ని తప్పును బట్టి మరి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే దావీదు క్షమాపణ అంటే దావీదే ఒక మనుషుడై ఉండే మరి ఒక వ్యక్తిని క్షమిస్తే దావీదుని సృష్టించినటువంటి దేవుడు మరి ఎంత క్షమాగుణం కలిగిన వాడండి. మన దేవుని దగ్గర మన తప్పిదాన్ని ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడనేసి ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అబీగయలు తన భర్త తప్పు నిమిత్తం ఏం చేసిందండి, ఆవిడ 200 రొట్టెల్ని అండి అనేకమైనటువంటి ఆహార పదార్థాన్ని గాడిదల మీద పెట్టి తీసుకుని వెళ్ళింది. ఏంటంటే ఆవిడకు ఉన్నటువంటి కృతజ్ఞత అండి. మరి దావీదు చేసినటువంటి మేలును బట్టి అబీగయలు ఏం చేసిందంటే కృతజ్ఞత చెల్లించడానికి వెళ్ళింది ముందు అండి. ఆ ఇచ్చిన తర్వాత మరి ఆమె దగ్గర సాష్టాంగ పడినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే అబీగయలు లాగా మనం కూడా ఏం చేయాలంటే మరి దేవునికి కృతజ్ఞతలుగా మనం ఉండాలి. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు తెలిపే వ్యక్తులుగా మనం ఉండకపోతే దానివల్ల నష్టాన్ని పొందుకోవాల్సి వస్తుందండి. అంటే ఋతు కుటుంబము మరి దేవుడు వారి జీవితాల్లో వారి కుటుంబ జీవితాల్లో ఇదిగో మరి ఇచ్చినటువంటి గృహము నిమిత్తము దేవుడు చేసిన మేలుని బట్టి మరి దేవుని కొనియాడుతూ కృతజ్ఞతలు చెల్లించే విధంగా మనల్ని పిలిచి మరి వారి సంతోషం మనల్ని కూడా సంతోషించే విధంగా మరి వాళ్ళని పిలిచినట్టుగా మనము చూస్తున్నాం. చేసిన మేలుని మనము మర్చిపోకూడదండి. ఒకవేళ దేవుడు చేసిన మేలుని మర్చిపోతేనంట దానివల్ల మనం నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంట. కనుక దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఈ అబీగయల విషయం సార్ ఈ నాబాలు విషయంలో ఏం జరిగిందండి, ఆయన దేవుడు చేసిన మేలు దావీదు చేసిన మేలునికి ఆయన కృతజ్ఞత చెల్లించలేదు. ఆఖరికి ఏమయ్యాడంటే నాబాలు మనందరికీ కూడా తెలుసు కదండి, దేవుడు ఆయన మొత్తగా ఆయన చనిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అతను ఎంతో బహుభాగ్యవంతుడండి. ఆ ఆస్తి అంతా అక్కడికి రాలేదు ఆయన ప్రాణం పోయేటప్పుడు కదండి. దేవునికి కృతజ్ఞత చెల్లించ కారణంగా మరి ఆయన ప్రాణం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అబీగయలు అయితే మరి ఆమెకు తెలుసు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని, వ్యక్తులకి కృతజ్ఞతలు చెల్లించాలని, మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞతలు చెల్లించాలని ఈ అబీగయలకు తెలిసిన విధంగా కృతజ్ఞతలు తెలియజేసిందండి. దాన్ని బట్టి అబీగయలు ఏమైందంటే ఆఖరికి నాబాలు అయితే చనిపోవడం జరిగింది. తర్వాత అబీగయలు ఏమైంది,
విధవరాలుగా ఉండిపోయిందండి. చనిపోయిన తర్వాత రాజుకు భార్యగా దేవుడు చేశాడండి. ఎంత గొప్ప ఇది! ఎంతో ఆ మొరటాయిన దగ్గర ఎంతకాలము శ్రమించిందో, ఎంతకాలము సహించిందో. మరి దేవుడైతే ఆమెను విధవరాలుగా ఉంచుకోకుండా ఒక దేశానికే రాణిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నామండి. ఆమెను ఇదిగో దావీదు వంశంలో ఆమె చేర్చబడ్డదంటండి. అండ్ అంతేకాకుండా యూదా గోత్రములో ఆమె చేర్చబడ్డదంటండి. అబీగయలు ఏ గోత్రానికి చెందింది, ఏ వంశము, ఏమి ఆమె బ్యాక్గ్రౌండ్ తెలియదు. కానీ మనకి ఇక్కడ మరి దావీదుని కలుసుకున్న తర్వాత మరి ఆమె చేసిన కృతజ్ఞతను బట్టి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి మంచి ఆధిక్యత, మంచి స్థానం ఏంటంటే దావీదు వంశంలో ఆమె చేర్చబడ్డది. యూదా గోత్రంలో. ఇదిగో యేసు ప్రభు అదే గోత్రంలో నుంచి జన్మించినటువంటి గోత్రానికి గోత్రకర్తృరాలుగా ఆమె మరి చేర్చబడడం మనము చూస్తూ ఉంటున్నామండి. ఇక్కడ అబీగయలు మరి తన భర్తకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి ఆమె ఎప్పుడు కూడా గర్వించలేదండి. ఆ భర్త బహుభాగ్యవంతుడు అయినప్పటికీ కూడా ఈమె ఎప్పుడు గర్వించినట్లుగా లేదండి. గర్విస్తే కనుక ఏమవునంటే, నా భర్త కదా మాట్లాడుకున్నాడు, కఠినంగా మాట్లాడుకున్నాడు, తనే పడతాడులే, ఆ బాధ ఏదో, మరి దావీదుతోటి అది ఆ సంగతి ఆయనే చూసుకుంటాడులే అని వదిలేయలేదండి. ఆమె ఏం చేసిందంటే ఈ ఆస్తి అంతటిని పక్కన పెట్టిందండి. పక్కన పెట్టి మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే కృతజ్ఞతకు ప్రాధాన్యత ఇచ్చిందండి. ఆస్తికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ అబీగయలు ఇక్కడ కృతజ్ఞతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీగా, దానికి స్థానాన్ని ఇచ్చినటువంటి స్త్రీగా అబీగయలు మనం చూస్తూ ఉంటున్నామండి. మరొక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. క్లుప్తంగా దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము గురించండి. ఇక్కడ దావీదు అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు అంటే మనందరికీ తెలుసు. అయితే ఆయన సందర్భం ఏం జరుగుతుందంటే, తన అన్న అయిన దావీదుకి అన్న అయినటువంటి అమ్నోను ఒక సందర్భంలో మరి ఆయన్ని చంపడం జరుగుతూ ఉంటుందండి. అంటే అబ్షాలోము అమ్నోను చంపుతాడు కదండి. సందర్భాన్ని బట్టి అమ్నోను చంపిన తర్వాత అమ్నోను ఇతను చంపేస్తాడని అబ్షాలోము ఏం చేస్తాడంటే అతను అక్కడి నుంచి పారిపోతాడు. అంటే పారిపోయినటువంటి వ్యక్తిని మరి తండ్రికి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే తన కుమారుని చంపాడు. ఇతను అతను దావీదు కుమారుడే, మరి అబ్షాలోము దావీదు కుమారుడే, అమ్నోను దావీదు కుమారుడే. మరి కుమారుని చంపినప్పుడు తండ్రికి ఎంతో కోపం రావాలి. అయినప్పటికీ కూడా దావీదు యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఎలాగుంటున్నాయంటే, మరి ఒక సందర్భం చెబుతూ మరి ఆ దావీదు మరి యొక్క అబ్షాలోముని మరలా తిరిగి పిలుచుకుంటాడు. అంతేకాకుండా అతను చేర్చుకుంటాడంట. సమూయేలు 2వ గ్రంథము 14:33 వచనంలో ఈ మాటను మనము చూడవచ్చు. యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకోలేదు. చూడండి, ఇక్కడ దావీదు ఏం చేస్తుందంటే తన కుమారుణ్ణి పిలిచినప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక నరహత్య చేసినప్పటికీ కూడా, తన సొంత కుమారుణ్ణి చంపినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తాడంటే అతను పిలిచినప్పుడు అతన్ని ముద్దు పెట్టుకుంటాడంటండి. తండ్రి అయినటువంటి దావీదు తన కుమారునైన అబ్షాలోము చేసిన పనిని మర్చిపోయి మరి క్షమించి మరి అతన్ని ముద్దు పెట్టుకుని అతన్ని చేర్చుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తండ్రి క్షమించాడు అండి ఆయన్ని, అబ్షాలోముని. ఇప్పుడు అబ్షాలోము ఎలా ఉండాలండి? ఇప్పుడు తండ్రి క్షమించినటువంటి కుమారుడిని అబ్షాలోము ఎలా ఉండాలంటే తండ్రికి కృతజ్ఞత కలిగి ఉండాలి అండి. క్షమించాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు, తన కుమారుడిగా చేసిన తప్పును మర్చిపోయి క్షమించినటువంటి తండ్రికి మరి ఎంతో కృతజ్ఞతగా ఉండవలసినటువంటి అబ్షాలోము ఎలాగుంటాడంటే మరి అతను ఎలా జీవిస్తూ ఉంటున్నాడంటే ఒక్కొక్క మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 15వ వచనంలో చూస్తున్నా ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలునందరినీ తన తట్టు తిప్పుకుంటున్నాడు అంటే దావీదు యొక్క ప్రజలు వీళ్ళు ఇశ్రాయేలులందరూ. దావీదు రాజు ఇక్కడ. అలాంటి తండ్రి రాజుగా ఉంటున్నప్పుడు
తండ్రి పక్షాన ఉండి ఆయనకి సహాయం చేయవలసింది పోయి అతను నరహత్య చేసినప్పటికీ కూడా మరి క్షమించినటువంటి తండ్రికి కృతజ్ఞత కలిగి తండ్రికి చేదుడు వాదుడుగా ఉండి పరిపాలనలో సహాయం చేయవలసినటువంటి ఈ యొక్క అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని తన తట్టు తిప్పుకుంటున్నాడు అంటండి. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నాడంటే 15-12 వచనంలో చూద్దాం. సమయం 2వ గ్రంథం అదే 15. మరియు బలి అర్పింపవలెనని అబ్షాలోము గిలోనీయుడైన అహీతో పెలు అనే దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ చేత కుట్ర బాహుబలమైన. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలను తన తట్టు తిప్పుకుంటున్నాడు. నేను న్యాయం చేస్తాను, ఇక్కడ మీకు న్యాయం చేసే వాళ్ళు లేరు అని చెప్పి తన తట్టు తిప్పుకుంటమే కాకుండా ఒక కుట్ర కూడా చేస్తున్నాడండి. తండ్రికి వ్యతిరేకంగా తండ్రికి కృతజ్ఞతలుగా జీవించవలసినటువంటి ఈ బిడ్డ తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. ఐదో పేరుతో కలిసి ఈ విధమైన కుట్ర చేస్తూ మరి తండ్రిని చంపాలి, హతమార్చాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉంటాను. అబ్షాలోము ఎంత చేస్తున్నా కూడా తండ్రి అయిన దావీదుకి మరి చంపాలనే ఒక మరి కుట్ర చేస్తూ ఉంటున్నాడండి. యాక్చువల్గా దావీదు ఈ అబ్షాలోమును చంపాలంటే చాలా చిన్న పని అండి. ఆయన ఎంతో యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు అండి. ఆయన చేతిలో అనేక మంది మనుషులు ఉన్నారు, సైన్యం ఉంది అండ్ అబ్షాలోముని చంపాలంటే ఈయనే చంపొచ్చు తండ్రిగా, మరి లేదా ఆ యొక్క మనుషులకి చెప్పినా కూడా చంపేస్తారండి కానీ అబ్షాలోము. కానీ అతని తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే క్షమిస్తుందండి ఈయన చంపకూడదని. మరి అయితే ఏం చేస్తారంటే ఈ యొక్క అబ్షాలోము కుట్ర పెంచుకుని ఆఖరికి తన తండ్రిని మరి క్షమించి ఉంచినటువంటి తండ్రిని మరి చంపాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆ విషయాన్ని దావీదు తెలుసుకుని ఏం చేస్తారండి అక్కడి నుంచి అతను కూడా పారిపోయి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తన చేతులారా తన కుమారుణ్ణి చంపకూడదు, ఎవరు చంపకూడదు, అవసరమైతే నేనే బయటకు వెళ్ళిపోతానని ఆ తండ్రి బయటకు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. అబ్షాలోము ఆఖరికి ఎలాగుందంటే ఆయన ఆఖరు పరిస్థితి. ఇదిగో తండ్రి అయితే క్షమించాడు కానీ దేవుడు చూస్తున్నాడండి విషయాలన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు చూసి మరి యొక్క అబ్షాలోము యొక్క మరణం ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు కదండి. ఆయన గార్ధబం మీద వెళ్తూ ఆ యొక్క మస్తకి వృక్షానికి తన జుట్టును తగిలి మరి ఒక అతను వచ్చి నా బాణము తీసి గురిపెట్టి మరి చంపినట్లుగా మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా అబ్షాలోము యొక్క మరణము జరిగిందండి. తండ్రికి కృతజ్ఞత లేని వ్యక్తిగా జీవించడం వలన మరి అతని మరణం ఆ విధంగా ఉంది. అనుకుంటారు నేను కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు ఈ విధంగా జీవిస్తానని అనుకుంటారు కానీ మరి చేసిన మేలుని మర్చిపోతే మరి నష్టాన్ని పొందుతారనేసి ఈ వాక్యం ద్వారా మనము నాబాలును మనం చూసాము, ఇక్కడ అబ్షాలోముని మనం చూసామండి. ఆఖరి ఒక మాట చెప్పి మీకు కృతజ్ఞత గురించి నేను ముగించాలని చూస్తున్నాను. లోకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక్క మాట ఉంది. మరి అక్కడ 10 మంది కుష్ఠరోగులు అంటే మనందరికీ తెలుసు కుష్ఠరోగుల గురించి బైబిల్లో అనేక మంది కుష్ఠరోగులు. యేసు 10 మంది సిద్ధులైరి కారా ఆ తమ్మండుగుడు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు వచ్చిన వాడు ఎవడును అగుపడలేదు అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన వారితో చెప్పాను. చూడండి ఇక్కడ చూస్తున్నాం కదా 10 మంది కుష్ఠరోగులు ఇక్కడ ఉన్నారండి. 10 మంది కుష్ఠరోగులు ఉండి మరి దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని అంటే దేవుడు ఏం చేశాడండి మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి అన్నప్పుడు స్వస్థత వాళ్ళకు వచ్చిందండి. మరొక చిన్న ప్రశ్న మళ్ళా మిమ్మల్ని అడగాలని ఉంది. ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో కుష్ఠరోగం ఎవరికి ముందు వచ్చింది? మోసేవాళ్ళ మిరియాము అండి. ఇంకా ఎవరు చెప్పలేండి? నేను అనుకుంటాను నైమాన్ తర్వాత రాజుల గ్రంథాల్లో వస్తారు కానీ చెప్పండి పర్వాలేదు. ఓకే మొట్టమొదటిగా కుష్ఠరోగం మోసేకు వచ్చింది అండి. జ్ఞాపకం వస్తుందేమన్నా మీకు ఎవరికన్నా? మోసేకు కుష్ఠరోగం అనగానే డౌట్ వస్తుంది. ఎప్పుడు నేను అది కూడా కాదండి, అది కూడా కాదు. మోసేకి ఎప్పుడు కుష్ఠరోగం వచ్చిందంటే
సూచక క్రియలు చేసేటప్పుడు మరి మోసే దేవుణ్ణి దేవుడు చెప్తాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి అని చెప్పినప్పుడు మరి మోసే నేను నత్తివాడిని అని ఏదో సాకు చెప్తాడు, భయపడతాడు వెళ్ళడానికి. అప్పుడు ఏం చెప్తాడంటే, నీ చేతిలో ఏముందో కర్ర, ఈ విషయం మీకు చెప్పాను, కర్ర కింద పడేయడం, దాన్ని పట్టుకుంటాం, అవన్నీ విషయాలు చెప్పాను. రెండోది చేశాడండి. ఏం చేశాడండి, నీ కుడి చేతిని ఇదిగో నీ యొక్క హృదయం మీద పెట్టుకోని అన్నప్పుడు, హృదయం మీద పెట్టుకున్నప్పుడు ఏమైందండి, అది చల్లగా కుష్ఠరోగం వచ్చింది. తర్వాత మళ్ళా నీ చేతిని తీసివేయమని అంటే మళ్ళీ అది స్వస్థపడ్డదండి. కుష్ఠరోగము మొట్టమొదట బైబిల్లో వచ్చినటువంటి సందర్భము మరి మోసేకు కలిగిందనేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారండి. ఇక్కడ లోకస్వార్తలో ఉన్నటువంటి కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఉండి మరి దేవుని దగ్గర స్వస్థత పొందారు అండి. కానీ దాంట్లో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడంటండి దేవుని దగ్గరికి. అంటే యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరచుకోమన్నప్పుడు మరి వాళ్ళకి స్వస్థత వచ్చిందంట అండి. ఇక్కడ రెండోసారి కింద మళ్ళీ రాస్తాడండి. మళ్ళీ ఈ ఒక్కడు కూడా మరి దేవుని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని మళ్ళీ ఆ ఒక్కడికే చెప్తాడండి దేవుడు. అండ్ అక్కడ 10 మందికి కలిగినటువంటి స్వస్థత బాహ్య శరీర సంబంధమైనటువంటి స్వస్థత, ఈ ఒక్కడు కలిగినటువంటి స్వస్థత ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. 2 స్వస్థతలు కలిగినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకీ ఎవరండి ఇతను? ఎవరండి? సమరయుడు. ఈ సమరయుడు మరి క్రైస్తవుడా అన్యుడా? అంటే అన్యుడు. అన్యుడైన వాడు స్వస్థత పొంది యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అండి. ఈయన గురించే పర్టికులర్గా సమరయుడు అని రాశాడంటే 10 మంది కుష్ఠరోగుల్లో. మరి మిగతా 9 మంది కుష్ఠరోగులు ఎవరనుకుంటున్నారు అండి? అన్యుడు అండి వాళ్ళు, క్రైస్తవులు వాళ్ళు. ఇతను అన్యుడు, సమరయుడు అండి. స్వస్థత పొందుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ 9 మంది కుష్ఠరోగులు ఎవరంటే క్రైస్తవులు, స్వస్థత పొందుకున్నారు కానీ వాళ్ళు తిరిగి రాలేదండి. అంటే కృతజ్ఞత తెలపనటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే ఈ దినాల్లో క్రైస్తవులు ఏ విధంగా ఉంటున్నారన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ మాటలు నేను తెలియజేస్తున్నానండి. అన్యులు మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మరి దేవునికి కృతజ్ఞత తెలిపే విషయంలో మనం వెనకంజి వేస్తూ ఉంటున్నామండి. ఎందుకు మరి తెలియదు, లోకానుసారమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఉంటున్నాం కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు మరి తెలియజేసిన దాన్ని బట్టి మన విశ్వాసంలో మనం బలపడాలండి. కృతజ్ఞత తెలిపే విషయంలో ముందు ఉండాలి. దేవుడు మనకి ఏమిస్తున్నాడో దాని విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు తెలపాలండి. దేవుని కృతజ్ఞతలు తెలపాలంటే మనం మనకి ఇతరులకి సహాయం చేయడమే అండి. ప్రార్థించాలి, తప్పదు, ప్రార్థిస్తాము. అంతేకాకుండా మన యొక్క కృతజ్ఞత క్రియారూపంలో ఉండాలండి. క్రియల్లో మనం పెట్టాలన్నమాట అండి. క్రియలు లేని విశ్వాసం మృతం అనేసి మనకు తెలిసి మాట కదా. క్రియల్లో చూపించాలి, కృతజ్ఞత చూపించడం అన్నటువంటి విషయం మరి రాత్రికాల సమయంలో తెలియజేసినటువంటి ఈ మాటలు అండి. నాబాలు గురించి మనం విన్నాము, అబ్షాలోము గురించి మనం విన్నాము, కృతజ్ఞత చూపినటువంటి అబీగయలు గురించి మనం విన్నాము. ప్రాణాన్ని కాపాడుకుంది, యోధా వంశంలో చేర్చబడ్డదండి. అబ్షాలోము గురించి మనం తెలుసుకున్నాము. మరి కృతజ్ఞత లేకోకుండా తన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి నాబాలు, అబ్షాలోముని మనం చూసాము. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో ఇదిగో ఒక కృతజ్ఞత కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూసాము. అన్యుడైనప్పటికీ ఒక దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలిపినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ విధంగా మనం కూడా మరి దేవునికి మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేలులను బట్టి మేలును మరవకోకుండా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఇంటిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్. మరి రేపటి దినం ఆదివారము మరి ఉదయం 10 గంటలకి ఆరాధన ఉంటుందండి. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా కూర్చున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మనటువంటి హవీల గారు ముందుకు వచ్చి మరి ఈ యొక్క వాక్య ఫలింపు ప్రార్థన, ఆఖరి ప్రార్థన చేయవలసింది కూర్చున్నాను. అలాగే రూతు గారి కుటుంబం నిమిత్తము, దేవుడు ఇచ్చినటువంటి యొక్క నూతనమైనటువంటి గృహం నిమిత్తము మరి ప్రార్థించవలసిందిగా కూర్చున్నాను.
వచ్చి ప్రతి ఒక్క ఇంటి దగ్గర నాయన మేము చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ నాయన నువ్వు నాయన వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్కట్లు తీర్చండి ప్రభా. నాయన ఈ గృహంలో రూతు నేను ఎంతో ప్రేమించి ప్రభా సంఘం అందరినీ ఆహ్వానించింది ప్రభా. ఆ బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని నేను దీవించండి ప్రభా. తన కష్టార్జితాన్ని తను అనుభవించి ప్రభా బిడ్డలతో సంతోషంగా ఉండే భాగ్యాన్ని నువ్వు ఇస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. తండ్రి నీ మీద నమ్మకంగా నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా కృతజ్ఞత కలిగి ప్రభా ఆ బిడ్డ జీవిస్తుంది దేవుడు అంటే ఎంతో ఆశ ప్రభా. తండ్రి ప్రభా బిడ్డలు నువ్వు దీవిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. యేసు నీకు స్తోత్రాలు వాళ్ళ కూతుర్ని కుమారుడిని మనవరాలని మనవడిని అందరినీ ప్రభా నువ్వు రక్షించండి నాయన తండ్రి నీ రక్షణ భాగ్యాన్ని కూడా వాళ్ళకి దయచేయండి ప్రభా. ఆ తల్లి అయితే ఎంత విశ్వాసంగా ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీకు లోబడి నువ్వే నిజమైన దేవుడని తెలుసుకుందో ప్రభా. ఆ బిడ్డలు కూడా తెలుసుకునే మార్గాలు సరళం చేయండి ప్రభా. కుటుంబం అంతా వచ్చి నీ సన్నిధిలో ఉండి ప్రభా నీ సువార్తను ప్రకటించి ప్రభా మాదిరికరంగా ఇంకొకరికి ఉండేటట్లు ఈ కుటుంబాన్ని ఉంచమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ నువ్వు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క రోజు వాక్యం ద్వారా నువ్వు దినము మాతో మాట్లాడుచున్నావు ప్రభా. మాలో ఇంకా నీకు ఆవిష్కరంగా ఏమైనా ఉంటే మనం సరి చేసుకుని ప్రభా నీకు ఇష్టమైన బ్రతుకులు బ్రతకడానికి ప్రభా నీ వాక్యం మమ్మల్ని గర్భిస్తుంది దేవా నీకు వందనాలు. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ తిరిగి వెళ్ళించుండగా ప్రభా క్షేమంగా ప్రతి ఒక్కరిని తీసుకుని ఇంటికి గృహాలకు చేరదీసి ఉంచమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామంలో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి.